హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. సో ఈరోజు నేను బొంబాయి చట్నీ చేస్తున్నానండి. ఇది పూరి చపాతీలోకి చాలా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్ అండి. అండ్ ఈజీ క్విక్ రెసిపీ కూడా. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే, ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసుకుందాము. తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీఫ్ యాజ్ యూజువల్ అండి. సో ఇది వేసేసి కాస్త సాల్ట్ వేసి మగ్గిచ్చేసుకుంటాను. ఓకేనా? మీరైతే నార్మల్గా చపాతీ రోటీలోకి ఏం చేస్తారు? సో నేను ఇది కాకుండా పన్నీర్ కర్రీ అండ్ మష్రూమ్ కర్రీ చేస్తాను. చనాదాలతో కర్రీ చేస్తానండి. రాజ్మా కర్రీ, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి పూరీ చపాతీకి సూపర్ కాంబినేషన్స్. సో అందులో ఇది కూడా ఒకటండి. చూసారా, లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు కాస్త టర్మరిక్ వేసి వేయించేద్దాము. లంచ్ బాక్స్కి చపాతీ, పూరి ఇలాంటివి పెడితే పిల్లలు బాగా తింటారండి. రైస్ ఐటమ్స్ కొంచెము నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది బాగా వేగిపోతుందండి. ఇంకాసేపు మూత పెట్టి వేయించుకున్నాను నేను ఇక్కడ. సో ఇలా వేగిన తర్వాత ఇందులో మనము టమాటో యాడ్ చేసుకుందాము. యాడ్ చేశాను. టమాటో వేగడానికి కాస్త టైం పడుతుందండి. నార్మల్గా మనము అన్ని కర్రీస్ ఇలానే చేస్తుంటాము. సో ఇక్కడ నేను సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేశానండి, ఎందుకంటే త్వరగా టమాటో మగ్గిపోతుందని. మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నాను. ప్యారలల్గా నేను పరోటా కూడా చేస్తున్నానండి. సో మార్నింగ్ అవర్స్ కదా అండి, పాపకి టైం అయిపోతుంది, అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తుంటారా పిల్లల కోసము? సో టమాటా ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇంకో 5 మినిట్స్ ఉడికితే బాగుంటుంది. మార్నింగ్ అవర్స్ చాలా కష్టం అండి బాబోయ్. లేచి పిల్లల కోసము ఇలా చేయడం అంటే ప్రతి పేరెంట్స్కి చాలా అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. సో ఇక్కడ నేను పక్కనే పరోటా కూడా చేసేస్తున్నానండి ఫాస్ట్గా. ఇది తవ్వ పైన కాల్చేసామంటే చపాతీలు అవి బాగుంటుంది. టమాటో ఉడికిందండి. పక్కన నేను ఉడికించి పెట్టుకున్నటువంటి పొటాటోని యాడ్ చేశాను ఇప్పుడు. సో ఇది 1 మినిట్ అలా ఆయిల్లో ఉంటే కొంచెము దానికి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు కాస్త చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, లిటిల్ బిట్, ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా, సో దానికోసం లైట్గా వేసాను. 1 గ్లాస్ వాటర్ వేసి సాల్ట్ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుందాము. సో మూత పెట్టి కాసేపు మనము ఉడికించుకుందామండి, వాటర్ తెలియేంత వరకు. చూసారా ఎలా వచ్చిందో? సో ఇప్పుడు ఈ బొంబాయి చట్నీకి కావాల్సినటువంటి టిప్ ఏంటంటే, మనము పక్కన 2 స్పూన్స్ శనగపిండి అండి, బేసన్ పౌడర్ అంటారు కదా, సో దాన్ని వాటర్లో కలిపి పెట్టుకుందాము. ఇలా ఫోక్ స్పూన్తో కలిపినప్పుడు మనకి ఉంటలుగా ఉండదండి, మొత్తం స్మూత్గా అయిపోతుంది. సో దీన్ని నేను యాడ్ చేశానండి. సో 1 మినిట్ మనం దీన్ని ఇలా కలిపి ఇంకో 1 మినిట్ ఉడికించామంటే అంతేనండి, బొంబాయి చట్నీ అయిపోయినట్టే. సో దీన్ని ఇంకొక వేలో మనము కుర్మా అని కూడా అనుకుంటాము. సో ఇక్కడ బేసిన్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఇది ఖచ్చితంగా బొంబాయి చట్నీనే అండి. ఇది నా స్టైల్లో నేను చేసినటువంటి బొంబాయి చట్నీ. పాప కోసము రెడీ చేసేసాను, బాక్స్లో పెట్టేశానండి. సో ఇదండి పాప లంచ్ బాక్స్, చపాతీ, షార్ట్ బ్రేక్ అండ్ బొంబాయి చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.